న్యూ జెర్సీలో స్నో స్ట్రోమ్ తర్వాత రోజు కష్టాలు. వీకెండ్ ఆల్మోస్ట్ 10-20 ఇంచెస్ మంచు పడింది. పిల్లలకు మోకాలంత ఎత్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్‌కి కొంచెం హార్డ్ అయింది. ఇంకా వదిలేస్తే ఇంకా హార్డ్ అయితే గరాజ్‌లో నుంచి కారు రావటం చాలా కష్టమైపోద్ది కాబట్టి మంచు మొత్తాన్ని క్లియర్ చేసుకోవాల్సింది. అందరూ స్టార్ట్ చేశారు. అండ్ మనం కూడా స్టార్ట్ చేసేసాం. ఊళ్ళో పొలం పని చేసిన రోజులు గుర్తొచ్చినాయి. ఇల్లు కట్టేటప్పుడు మట్టిని అటు ఇటు చదును చేసినప్పుడు ఇసుక ట్రాక్టర్ నుంచి ఇసుక లోడ్ దించి కొట్టినప్పుడు కిందకి అవన్నీ గుర్తొచ్చినాయి. బట్ మంచుని కదిలియటం ఆఫ్టర్ మెనీ ఇయర్స్ పని చేయటం అంటే చాలా కష్టంగా ఉంది. ఫైనల్గా కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ క్లియర్ చేసేసాము. అండ్ గరాజ్లో నుంచి కారుని ఒకసారి బయటికి తీసుకొచ్చి ఆల్ సెట్ అనుకున్న తర్వాత కంప్లీట్ చేసేసాం. బట్ స్టిల్ కొంతమంది ఇంకా క్లియర్ చేయలేదు. వాళ్ళు లక్కీ. ఫార్చునేట్లీ కమ్యూనిటీ వాళ్ళు ఈసారి స్నో ఎక్కువ పడిందని చెప్పి స్నో మూవర్స్ని హైర్ చేసుకున్నారు. వాళ్ళు స్నో మొత్తాన్ని క్లియర్ చేస్తున్నారు. అండ్ గడ్డగట్టిన స్నోని ఫస్ట్ డైల్యూట్ చేసి ఆ తర్వాత దాన్ని మొత్తాన్ని ఒక చోటకి తీసుకెళ్ళి డంప్ చేస్తారు. బట్ ఇది క్లియర్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ 2-3 వీక్స్ పడుతుంది. సమ్టైమ్స్ వర్షం పడితే తొందరగా కరిగిపోతుంది. బట్ స్నోని క్లియర్ చేయటం అంత ఈజీ కాదు. బట్ పిల్లలకి ఇది చాలా జాయ్గా ఉంటుంది మంచుని చూసినప్పుడు.